రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందవలసినటువంటి సంక్షేమ ఫలాలకు సంబంధించిన డబ్బు ఆసరా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, ఏదేమైనా ఏ పేరు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు చెందాల్సిన డబ్బు, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు చెందాల్సిన డబ్బు, ఇవన్నీ 5 సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. ఇది కొత్తగా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కాదు, ఓట్ల కోసం ఇచ్చే తాయిలాలు కాదు, ఎప్పటి నుంచో అమలవుతా ఉండే పథకాలు. మరి రొటీన్గా చివరిగా రావాల్సిన వైఎస్ఆర్ ఆసరా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో కూడా దాదాపుగా 500 గ్రూపులకు రావాలి. ఇంకా డబ్బులు 500 గ్రూపులకు రావాలా ఊరల్లోనే. ప్రభుత్వ ఖజానాలో డబ్బు ఉంది, మేము వారి అకౌంట్లో వేస్తామంటే ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్తుంది. ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పేదానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పిటిషన్లు పెట్టడం, చంద్రబాబు నాయుడు అర్జీలు పెట్టడం, చంద్రబాబు నాయుడు కోర్టుకు పోవడం, ప్రజలకు సంక్షేమ పథకాల డబ్బు అందనీయకుండా చేయడం. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతాను. ఎన్నికల కమిషన్ అయినా కానీ ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కదా అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సంక్షేమ పథకాలు కొత్తగా ప్రవేశపెట్టేటియా కాదు, ఎన్నికల కోసం ఇచ్చే తాయిలాలా కావు. గత 5 ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఆయన బటన్ కూడా నొక్కినాడు. ఆ రోజు ప్రభుత్వ ఖజానా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కాస్త టైం తీసుకున్నారు. డబ్బును సమకూర్చుకున్న తర్వాత ఈరోజు ప్రజల అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తామంటే మీరు చేయకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు అడ్డపడడం అంటే అన్యాయం. పెన్షన్ ఇచ్చే విధానానికి అడ్డపడతాడు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చేది అడ్డపడతాడు. ఈ విషయాలన్నీ లబ్ధి పొందాల్సిన ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పగలుగుతాను మీకు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో, కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీకు అందించాల్సిన లబ్ధిని, సంక్షేమ పథకాలను ప్రతి సంవత్సరం ఏటా మీకు అందాల్సిన డబ్బును కరోనా లాంటి కష్టకాలంలో ఆర్థిక ద్రవ్యోల్బణం కష్టంలో ఉండే పరిస్థితుల్లో కూడా మీకు ఇచ్చినాడు ఆయన. ఏ ఒక్కరోజు మీకు నిలబెట్టుకోగలిగినాడు. మరి 4 విడతలుగా ఇవ్వాల్సిన సొమ్ముని ఇచ్చి 5వ విడతలో కూడా డబ్బు రెడీగా ఉండి మీకు చెందకుండా ఆలస్యం జరుగుతూ ఉందంటే 13 వరకు ఆపగలుగుతారు. ప్రజలారా, 13 వరకు ఆపగలుగుతారు. 13 తర్వాత నేరుగా మీ అకౌంట్లోకి రాజమార్గాన మీకు రావాల్సిన ఆసరా కానీ, మీకు రావాల్సిన చేయూత కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఏ డబ్బైనా సరే మీకు రావాల్సినది 14వ తారీఖున మీ అకౌంట్లోకి వస్తుంది. ఇబ్బందే లేదు. ఆయన నిజాయితీని మీరు ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క మోసపూరిత కుట్రపూరిత ఆలోచన విధానాన్ని గమనించండి, అర్థం చేసుకోమని చెప్పి అభ్యర్థిస్తూ మీ రాచమల్లు.